టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏప్రిల్ జూలై మధ్య కాలంలో 59 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సభలో ప్రసంగిస్తూ వారి సేవలను కొనియాడారు. పార్లమెంట్ను ఓపెన్ యూనివర్సిటీగా అభివర్ణించిన మోదీ రాజకీయాల్లో పూర్తి విరామం అనేది ఉండదన్నారు. సభలో లేనప్పటికీ సామాజిక జీవితంలో చురుకుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దేవేగౌడ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు తమ సగం జీవితం పార్లమెంటరీ కార్యకలాపాల్లో గడిపారని ఆయన ప్రశంసించారు. ये ऐसे वरिष्ठ लोग हैं जिनके जीवन का आधे से अधिक उम्र संसदीय कार्य प्रणाली में गई है और इतने लंबे अनुभव के बाद भी सभी नए सांसदों ने सीखना चाहिए वैसे समर्पित भाव से सदन में आना, जो भी हमसे उनसे बन सकता है उतना योगदान करना, यानी समाज में से जो जिम्मेवारी मिली है उसके प्रति पूरी तरह समर्पित रहना, ये आदरणीय खड़गे जी, आदरणीय शरद पवार जी, ये ऐसे वरिष्ठ लोग हैं जिनके जीवन का आधे से अधिक उम्र संसदीय कार्य प्रणाली में गई है और इतने लंबे अनुभव के बाद भी सभी नए सांसदों ने सीखना चाहिए वैसे समर्पित भाव से सदन में आना, जो भी हमसे उनसे बन सकता है उतना योगदान करना, यानी समाज में से जो जिम्मेवारी मिली है उसके प्रति पूरी तरह समर्पित रहना. అన్నమయ్య జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున చోరీ, జార విడుచుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మదనపల్లె నూతన ఎస్పీ కార్యాలయంలో డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించి చోరీ కాబడిన మొబైల్ ఫోన్లతో పాటుగా జార విడుచుకున్న మొబైల్ ఫోన్లను 1.5636 కోట్ల విలువైన 716 తమ టెక్నికల్ సిబ్బంది తిరిగి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇక అవన్నీ బాధితులకు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్, అలాగే ఏఎస్పీ వెంకటాద్రి పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనం టోటల్ 9 ఫేసెస్ చేసాం. ఈ 9th ఫేజ్ లో 716 మొబైల్స్ మనకి రికవరీ చేయడం జరిగింది. దాని విలువ వచ్చేటప్పటికి 1,54,00,000 రూపాయల విలువ. టోటల్ మనకి 2022 నుంచి ఈ యొక్క పోర్టల్ మనకి అందుబాటులో ఉంది. ఇప్పుడు వచ్చి 3,000 వరకు మనం మొబైల్స్ అన్నమయ్య జిల్లాలో రికవర్ చేయడం జరిగింది. వాటి విలువ వచ్చి 6,20,00,000 రూపాయలు ఉంది. ఇదేంటంటే ఏంటంటే మీరు ఏదైనా ఉంటే కనుక మొబైల్ దొంగతనం జరిగినప్పుడు ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అది రికవర్ చేసినప్పుడు ఆ లోకల్ ఎవరైతే వాళ్ళ నేటివ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో. ఆమదాల వలస నియోజకవర్గంలోని కూన రవికుమార్ దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాలకు సులభంగా ప్రయాణించగలుగుతారన్నారు. ఇక జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, అలాగే సమాజంలో చురుకుగా పాల్గొనే అవకాశాలు పెరుగుతాయన్నారు. 300 దివ్యాంగులకు భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం రమేష్, ఆర్టీసీడీఎం, డిఆర్డీఏపీడీ మాజీ ఎమ్మెల్సీ పి విశ్వస ప్రసాద్, అలాగే మార్కెట్ డైరెక్టర్ ఆనేపు రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కింజరపు అచ్చెన్నాయుడు రాగోలులో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో బస్సులో ప్రయాణం చేసి వారి సమస్యలు సంక్షేమ పరిస్థితులను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మరియు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్తో కలిసి జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులందరికీ ప్రత్యేక పాస్ జారీ చేసి ఉచిత ప్రయాణ సౌకర్యం, జిల్లాలోని అన్ని బస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం వంటి పనులను అందుబాటులోకి ఉంచినట్లుగా తెలిపారు. దివ్యాంగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే సమాజంలో ఉన్నటువంటి అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు పింఛన్ విషయానికి వస్తే 200 రూపాయలు పింఛన్ వికలాంగులకు ఉండేది. ఆ 200 రూపాయల పింఛన్ని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 21 మాసాలు పూర్తయింది. ఏ ప్రభుత్వం అయినా సరే అన్ని డివిజన్స్ చేసినటువంటి ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, అలాగే ఇక్కడ వస్తున్న కూడా చెప్పిన 2 నెలల్లోనే చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం పార్కు దుకాణాల ఎదుట ఉన్న భారీ వృక్షం నేల కొరిగింది. పట్టణ ప్రధాన నేతాజీ రహదారిలోని దుకాణాల ఎదుట ఉన్న వృక్షం ఒక్కసారిగా రోడ్డుపై నేల కొరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ రోడ్డు నిత్యం వాహన రాకపోకలతో పాటుగా రద్దీగా ఉన్న అదృష్టశాత్తెలకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డు పక్కన తోపుడు బండిపై పెట్టిన బట్టల దుకాణం ద్విచక్ర వాహనంపై చుట్టుపడడంతో అన్ని ధ్వంసమయ్యాయి. లేదా అయిపోతుంది దానేమో అట్లా 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 బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దివ్యాంగుల శక్తి కార్యక్రమంలో దివ్యాంగులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి దివ్యాంగుల అభివృద్ధి, సాధికారత కోసం అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది మరియు దివ్యాంగులు పాల్గొన్నారు. సమానత్వం, సామాజిక బాధ్యతకు ఉదాహరణగా నిలిచినట్లుగా చెప్పారు. మీకు వచ్చిన వాళ్ళు మీకు సీట్ ఇవ్వాలని, ఇంకా అదనంగా ఒక్కొక్క సీటు కేటాయిస్తే బాగుంటుందా, అవన్నీ కూడా చర్చ జరుగుతుంది. సచివాలయంలో అప్లై చేసి సదరం అప్లై చేశారా మంచి సదవకాశం. మీ జీవిత ఘట్టంలో కూడా కావాల్సిన పనులు దానివల్ల సో రాకపోకలు ఒక 70 రూపాయలు కూడా సేవ్ అవుతుంది. ఓకే సిసి గారు ఎక్కడ అమ్మాయి చెప్పు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద స్థానిక ఎమ్మెల్యే వెగిసిన నరేంద్ర వర్మరాజు ఘనంగా ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే బాపట్ల బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బాపట్ల నుండి పిట్టలవానిపాలెం వరకు ప్రయాణించిన ఆయన బస్సులో దివ్యాంగుల పక్కన కూర్చుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ ప్రయాణం సాగించడం అక్కడి వారిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.
నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ముద్దలాపురం గ్రామంలో పలువురు రైతులు మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. కళ్ళు శివన్న, ఎనమల్ల ఏరిస్వామి, చంద్రశేఖర్, బండి మధు, మహానందారెడ్డి వంటి రైతుల పంట పూర్తిగా దెబ్బతినడంతో ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాదీపోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. బాపట్లలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వెగిసిన నరేంద్రవర్మరాజు ఆధ్వర్యంలో ఇమాంలు, మౌజాన్లకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మసీదుల్లో సేవలు అందిస్తున్న వారికి గౌరవ కానుకలు అందజేశారు. రంజాన్ క్రమశిక్షణ, త్యాగానికి ప్రతీక అని సమాజంలో శాంతి, ఆధ్యాత్మికత పెంపొందించడంలో వారి పాత్ర కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో రేపు లేదు, ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో రంజాన్ పండగ దగ్గర పడుతూ ఉంది. సంతోషంగా రంజాన్ పండగ బాగా ఉండాలని మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక సిద్ధం బాయ్ బాయ్ అంటూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. భిన్నత్వంలో ఒక ఏకత్వాన్ని భారత మాత ముద్దు బిడ్డలుగా మనందరం ఒకటే అని సాటి చెప్పే విధంగా మనం ముందుకెళ్ళాలని మీకు తెలవకుండానే ఈ ఉపవాసం ద్వారా అల్లా దయతో ఇంటర్మీడియట్ డైట్ ప్రపంచం మొత్తం చేస్తూ ఉంది ఈరోజు. అది చాలా మంచి పరిణామంగా నేను మీకు తెలియజేస్తూ, ఇలా ప్రతి సంవత్సరం రాజకీయాల్లో లేకపోయినా ఏపీ ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం ద్వారా 12.76 లక్షల మంది లబ్ధి పొందగా సహాయకులకు 50% టికెట్ రాయితీ అందుతుంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ బస్టాండ్లో దివ్యాంగుల టికెట్లు తీసుకుని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పథకం అమలుకు ప్రభుత్వం ఏడాదికి 207 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. దివ్యాంగులతో పాటు ప్రయాణం చేసి వాళ్ళకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. గతంలో వైసీపీ ప్రభుత్వం పెన్షన్ కూడా దివ్యాంగులకు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 6,000 రూపాయలు చేయడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దివ్యాంగులు కూడా ఇక్కడ ఉన్న మాతో పాటు ప్రయాణం చేస్తున్న దివ్యాంగులు కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో, ఎవరైతే మన కష్టాలు తీరుస్తున్నారో అలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకున్నందుకు కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ మునితుకారాం, అనుచరుడు వి మాధవారెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రగిరి మండలం పానపాకం టోల్ ప్లాజా వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు. ఇక మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్ దగ్ధం కేసులో వీరు నిందితులుగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఒకరు దొరుకోమ్మా మేడం.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఇందిరమ్మ, నారా రోహిత్, నారా గిరీష్ స్మృతివనంలో నివాళులర్పించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు తండ్రి జ్ఞాపకాలను పంచుకోవడం ఆనందంగా ఉందని నారా రోహిత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మా నాన్నగారు 74th బర్త్డే నారా రామ్మూర్తి నాయుడు అండ్ వచ్చిన ఆయన అభిమానులకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, శ్రేయోభిలాషులందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే వచ్చి ఆయన మెమరీస్ మాతో అందరు షేర్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆల్మోస్ట్ అందరితో ఎప్పుడు 1-on-1 రిలేషన్ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక మెమరీ ఉంది రామ్మూర్తి గారు. సో అలాంటి మెమరీస్ అన్నీ మాతో షేర్ చేసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఆయన పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేట్ చేశాం. సో అలాగే ఈ ఇయర్ చేసాం. ఇలా బ్లడ్ క్యాంప్లోనే కట్టడం జరిగింది ఇక్కడ. అండ్ దానికి వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ ఇచ్చిన ఆయన అభిమానులకి కానీ శ్రేయోభిలాషులందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చి ఆయన అందరూ మనస్ఫూర్తిగా ఆయనతో ఉన్న జర్నీ చెప్తుంటే మేము వీ డోంట్ హ్యావ్ వర్డ్స్. చాలా ఆనందంగా ఉంది. హోప్ wherever he is there, he always blesses us. సార్, నాన్నగారి అభిమానులంతా మీరు ప్రత్యక్ష రాజకీయాలకు ప్రస్తుతం అడుగుతున్నారు సార్, ఏం టైం వచ్చినప్పుడు వస్తాను. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచి ఉద్యోగ విద్యా అవకాశాల ప్రోత్సాహం అందిస్తున్నట్లుగా తెలిపారు. ఉచిత బస్సు టికెట్లు పంపిణీ చేసి దివ్యాంగులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో దీన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. ఇక డాన్ బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాష్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక వెళ్లారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇక పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు తరలివచ్చారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సూచీలు రాణించడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం వంటివి పాజిటివ్ సెంటిమెంట్ కు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్ ఓ దశలో 900 పాయింట్ల మేర లాభపడింది. మదుపర్ల సంపద కూడా దాదాపు 6 లక్షల కోట్ల పెరిగింది. 3 ట్రేడింగ్ సెషన్స్ లో సెన్సెక్స్ 2100 పాయింట్లు పైకెగిసింది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ ఇంట్రాడేలో 77,000 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 633 పాయింట్ల లాభంతో 76,704.13 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 196.65 పాయింట్ల లాభంతో 23,777.80 వద్ద ముగిసింది. రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అనేక అంశాలపై అధికార విపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ జరిగే సభలో నేడు ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. జేడీఎస్ అధినేత దేవేగౌడ సహా పలువురి సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీడ్కోల ప్రసంగం చేశారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని దేవేగౌడను ఉద్దేశిస్తూ ప్రేమ పెళ్లి పదాలను ఉపయోగించడంతో సభలో నవ్వులు విరిశాయి. ఖర్గే మాటలతో ప్రధాని మోదీ కూడా నవ్వులు చిత్తించారు. ताकि उच्च सदन समाज को और देश को बेहतर संदेश दे सकते हैं, मार्गदर्शन कर सकते हैं। मैं सबसे पहले श्री एच.डी. देवेगौड़ा जी नहीं है, वो तो वहाँ उपस्थित थे लेकिन यहाँ नहीं है, तो एच.डी. देवेगौड़ा जी का उल्लेख करना चाहूँगा। वे प्रधानमंत्री और कई पदों पर रहे। मैं देवेगौड़ा को बहुत दिन से 54 साल से जानता हूँ, उनके साथ ही मैं काम किया, लेकिन क्या हुआ मुझे मालूम नहीं। वो तो प्रेम हमारे साथ किए, मोहब्बत हमारे साथ, शादी मोदी साहब के साथ की, ये रिसेंटली हुआ, तो आप ऐसा माने मुझे मालूम नहीं है। सर शरद पवार जी एक राष्ट्रीय नेता है, उनके साथ भी हमारा दशकों का जुड़ाव रहा है। मुझे खुशी है कि वे दोबारा इस सदन का मार्गदर्शन करेंगे। की बातों को सुनना, अच्छी बातों को सीखकर व्यवहार में लाने का प्रयास मैं लगातार करता रहा हूँ। उच्च सदन में मेरा बहुत सा खट्टा मीठा अनुभव रहा है। मैं इस मत का हूँ कि इस सदन को और अधिक सार्थक అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో 25వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. 2001లో ప్రారంభమైన ఈ కళాశాల నేడు వేలాది మందికి విద్య అందిస్తూ 10,500 మంది విద్యార్థులను తీర్చిదిద్దిందన్నారు. ఇక విద్యార్థులు ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. కారణం కూడా చెప్తాను నేను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సుబ్బారావు గారు వైస్ ఛాన్సలర్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారు మా మిత్రులు, మేమంతా కలిసి ఎమ్మెల్యే చేసాం, ఎంపీ కూడా చేసాం కలిసి వారికి, అదేవిధంగా సుబ్బారావు గారు, సాంబశివరావు గారు శ్రావణి సిప్పింగ్ ఇస్తున్నాం. రేపు 23వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వచ్చి, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి, ఇద్దరు వచ్చి నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్, పెద్ద స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తారు. కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. తప్పదు కుదమ్మా, కొట్టదు. ఇంకో పాయింట్ చెప్తే మళ్ళీ కొట్టడం మానేస్తారు మీరు. సార్ శ్రీనివాసరావు గారు, వేదిక మీద పెద్దలందరూ అడుగుతున్నాను, అంత ఎడ్యుకేటెడ్ కాదు నేను, ఓన్లీ డిగ్రీ.
మీరు చాలా ప్రొఫెసర్స్ పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, నాకు చిన్న పాయింట్ చెప్పండి. వాట్ ఈస్ ద రీజన్? వీ హ్యావ్ టు వెరిఫై సార్, వీ హ్యావ్ టు వెరిఫై. సరదాగా నమ్మడం కాదు, ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే మీ ఇచ్చే జీతం ఏంటి రీజను? అమ్మాయిలు బ్రహ్మాండంగా జాయిన్ అవుతున్నారు, అబ్బాయిలు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? వాళ్ళకి ఒక మెంటాలిటీ 52 మిగతా వాళ్ళకి ఇచ్చి ఒకటి కాలేజ్ ఉంటే అది నర్సీపట్నం రాసుకున్నాం. నర్సీపట్నంలో ఉండే పాలిటెక్ కాలేజ్ ఆ రోజు ఇచ్చింది. పాలిటెక్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ అన్ని కూడా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలోనే వచ్చాయి. తప్పనిసరి శ్రీనివాస గారికి ప్రామిస్ చేస్తాను, డెఫినెట్లీ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తూ మరి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు.